మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపని బట్టి మరొక నూతన దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇలాంటి కాలంలో మనం ఉంటుండగా, ఉపవాస దినంలో మనం ఉంటుండగా దేవునికి సమీపంగా జీవించే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించిన కొలది దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవుడిని మహిమపరచవలసిన సమయము అని సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఇరుదే కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుంచి చివరి వచనం వరకు 35వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. ఇరుదే కాలము మార్కు సువార్త 3వ అధ్యాయం ముగించిపోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క అంశంలో చూసినట్టయితే ఇక్కడ 3 ప్రాముఖ్యమైన అంశాలు ధ్యానించబోతా ఉన్నాము. మొదటగా యేసు ప్రభు తన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకునే విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. యేసు ప్రభు 12 మంది శిష్యులను తన కొరకు ఏర్పాటు చేసుకొని వారందరినీ కూడా మరి యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్న శిష్యులకు ఒక అధికారాన్ని ఇచ్చి పంపించబోతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం చూసినట్టయితే 13, 14, 15 వచనంలో చూసినట్టయితే ఆయన కొండ ఎక్కి తనకు ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్టు దయ్యములను వెలగొట్టుటకు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలని ఆయన 12 మందిని నియమించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ మాటను జాగ్రత్తగా గమనించినట్టయితే ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరు. యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. తన శిష్యులను తను ఏర్పాటు చేసుకున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టయితే యేసు ప్రభు తనకి ఇష్టమైన వారిని ఏర్పాటు చేసుకొని వారిని పిలువగా వారందరూ కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. మనం చూసినట్టయితే ఒక మాట యోహాను సువార్త 15వ అధ్యాయము చూసినట్టయితే 16వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చూసినట్టయితే, మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరిట నా తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము ఫలించుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాననే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు తనే ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభు తన శిష్యులను తను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మాట గమనించినట్టయితే, మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము ఫలించుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకునే నియమించి తిని అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఈ 13, 14, 15 వచనంలో చూసినట్టయితే ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చారు. వారు తనతో కూడా ఉండుటకు దయ్యములను వెలగొట్టుటకు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్న ఈ 12 మంది శిష్యులకు ఒక అధికారాన్ని ఇస్తా ఉన్నాడు, దయ్యములను వెలగొట్టుటకు. మరి చూసినట్టయితే ఆయన తనతో కూడా ఉండునట్టు దయ్యములను వెలగొట్టుటకు అధికారం గల వారికి సువార్త ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించిన మరొక అధికారాన్ని యేసు ప్రభు ఆ 12 మంది శిష్యులకు ఇస్తా ఉన్నాడు. తనతో పాటు వారిని తను మొదటగా ఏర్పాటు చేసుకొని తనకి ఇష్టమైన వారిని పిలువగా వారందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఈ 12 మందిలో ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. మరి యేసు ప్రభుని అప్పచెప్పిన ఇస్కరియోతు యూదా కూడా ఈ సమయంలో యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్న 12 మందిలో ఒకడై ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే 16వ వచనము, వారెవరనగా ఆయన పేతురు పేరు పెట్టిన సీమోను, జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనేర్గమనే నేర్గసును పేరు పెట్టెను. బోయనేర్గసు అనగా ఉరిమిడి వాని అర్థము. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమియా, మత్తయి, తోమా, అల్ఫాయి కుమారుడైన యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనేవారు. ఈ 12 మందిని యేసు ప్రభు తన కొరకు తన శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ మాటలు ఇంటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసు ప్రభు కూడా మనందరినీ కూడా ఏర్పాటు చేసుకొని మనందరం కూడా ఆయన బిడ్డలు అవటానికి యేసు ప్రభుకు అధికారాన్ని మనకు ఇచ్చాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, మనం చూసినట్టయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్టయితే
తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వసించు వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారంను అనుగ్రహించాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఆ 12 మంది శిష్యులను తన కొరకు తను ఏర్పాటు చేసుకొని మరి వారిని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 12 మందికి ఒక అధికారాన్ని దేవాది దేవుడు అనుగ్రహించున్నాడు. దయ్యంలను వెలగొట్టుటకు, సువార్త ప్రకటించడానికి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అదే రీతిగా మనల్ని కూడా మనం చూసినట్టయితే తాను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలటకు ఆయన అధికారము అనుగ్రహించను. మనందరం కూడా దేవుని పిల్లలవుటకు, దేవుని సన్నిధికి మనం వచ్చినట్టయితే మనందరికీ కూడా దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చాడు. కుమారుడిగా, కుమార్తెగా మనం ఉండడానికి దేవాది దేవుడు అధికారాన్ని ఇచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. తిరిగి మన మార్కు సువార్తకు వచ్చినట్టయితే, మార్కు సువార్త 3వ అధ్యాయంకి వచ్చినట్టయితే 2వ అంశము, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఇక్కడ చూసినట్టయితే మత నాయకులు మరి రిలీజియస్ లీడర్స్ అసెస్ జీసస్ టు బిగినింగ్ అండర్ టు సటన్స్ పవర్. మరి యేసు ప్రభు ఆ సమయంలో ఒక మత నాయకులు వచ్చి ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ అంశంలో చూసినట్టయితే తన సొంత వారే తనను అప్పచెప్పడానికి ప్రయత్నం చేసినట్టుగా చూస్తూ ఉన్నాము. మనం చూసినట్టయితే 20 వచనము, ఆయన ఇంటిలోకి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిన గనక భోజనం చేయుటకు వారికి వీలు కాలేకపోయాను. మరి ఆ సమయంలో యేసు ప్రభు ఆ సమయంలో ఆ ఇంటిలోకి వచ్చినప్పుడు జనులు మరలా గుంపులుగా కూడి వచ్చారు గనుక భోజనం చేయుటకు వారికి వీలు లేకపోయాను అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఆ సమయంలో ఈ వచనం 21వ వచనం చూసినట్టయితే 21వ వచనము, ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెలించినదని చెప్పి ఆయనని పట్టుకొనబోయారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆయన ఒక సహోదరులు మనం చూస్తాము, యూదా, యాకోబు. మరి పత్రిక భాగంలో వారి పత్రికలు రాసి ఉన్నారు. మరి ఆ సమయంలో యేసు ప్రభు మరణించిన తర్వాత, పునరుద్ధానమైన తర్వాత యేసు ప్రభుని యాకోబు ముఖాముఖంగా కలుసుకున్న తర్వాత వారు రక్షణ పొందుకున్నారు. అంతకుముందుకు వారికి రక్షణ లేదు. మనం చూసినట్టయితే 21 వచనం, ఆయన ఇంటి వారు ఈ సంగతి విని ఆయన మతి చెల్లించినదని చెప్పి ఆయనని పట్టుకొనబోయిరే. యేసు ప్రభుకు మతి చెల్లించినదని మరి వారు తలంచి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని జనులందరూ కూడా గుంపు కూడి వచ్చిన సమయంలో మరి ఇంటి వారైన తన సహోదరులు, సహోదరి, మరి వారి యొక్క తలంపులు ఎలా ఉన్నాయంటే యేసు ప్రభుకు మతి సిమించిందనే మాట వారు జ్ఞాపకం చేస్తూ మరి ఆయనను పట్టుకొని పోయారనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. 22వ వచనం చూసినట్టయితే, యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టిన వాడని దయ్యంల అధిపతి చేత దయ్యంలను వెలగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లనెను, సాతాను ఎలా ఎలగొట్టును, ఒక రాజ్యము తనకు తానే విరోధంగా ఏర్పడిన ఆ రాజ్యము నిల్వరేలదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇక్కడ వారు ఒక ఆరోపణని నేపుతా ఉన్నారు. మతపరమైన నాయకులు మరి యేసు ప్రభుని చూసి ఒక దయ్యములకు అధిపతి అయి ఉన్నాడని యేసు ప్రభు మీద ఒక నేరం మోపుతా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే ఈ యొక్క 22వ వచనంలో చూసినట్టయితే, యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టిన దయ్యములకు అధిపతి చేత దయ్యములను వెలగొట్టుచున్నాడని చెప్పిరి. దయ్యములకు అధిపతి ఆ పేరు, మరి దయ్యములకు అధిపతిగా ఉన్న పేరును ఆ ఒక సమయంలో వారు యేసు ప్రభు మీద ఒక నేరాన్ని మోపుతూ మరి ఇతడు దయ్యములకు అధిపతిగా ఉన్నాడని, మరి దయ్యములను వెలగొడుచున్నని చెప్పినప్పుడు యేసు ప్రభు ఒక జవాబు వారు అనుగ్రహిస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 23వ వచనం, అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లనెను, సాతానును ఎలాగో వెలగొట్టును అని ఒక ప్రశ్న. మరి సాతాన్ని ఎలా వెలగొట్టగలుగుతాడు? మరి దయ్యంను పట్టిన వ్యక్తి దయ్యాన్ని ఎలా ఎలగొట్టగలుగుతాడు అని యేసు ప్రభు వారికి ఒక ప్రశ్న సూటిగా వేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నిజమే కదా, మరి ఒక దయ్యం పట్టిన వాడిని ఎలా కొడుతుంది?
మరి సాతానుని ఎలా వెలగొట్టగలుగుతాడు అని ఒక ప్రశ్న వేస్తూ 24 వచనం, ఒక రాజ్యమును తనకు తాను విరోధంగా వేరుపడిన యెడల ఆ రాజ్యము నిల్వనేరదు అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒక రాజ్యానికి ఆ రాజ్యమే మరి శత్రువుగా ఉంటే ఆ రాజ్యము నిల్వరాలదు అని మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 25 వచనం చూసినట్టయితే, ఒక ఇల్లు తనకు తానే విరోధంగా వేరుపడిన ఆ ఇల్లు నిల్వరేరదు. ఒక ఇల్లు తానుగా విరోధంగా వేరుపడిన ఆ ఇల్లు నిల్వరేరదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఏది కూడా సాధ్యము కాదు. దయ్యంని ఒలగట్టలేదు, సాతానును వెలగొట్టలేదు, ఒక రాజ్యంగా విరోధంగా ఉండలేదు. అలాగే ఇంటి విషయంలో కూడా యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్న మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే మరి మనం చూసినట్టయితే ఒక ఇల్లు తాను విరోధంగా వేరుపడిన యెడల ఆ ఇల్లు నిల్వరాలేదు. 26 వచనము, సాతాను తనకు తానే విరోధంగా లేచి వేరుపడిన యెడల వాడు నిల్వలేక కడతేరును. ప్రియ దేవుని సాతానుగా విరోధంగా లేచి వేరుపడిన యెడల వేరుపడిన ఎడిన వాడైతే నిల్వలేక కడతేరును. అలాగే 27 వచనము, ఒకడు బలవంతుడు అయినని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంటి జోచి వాని సామాగ్రి దోచుకొనరేడు. బంధించినడల వాని ఇల్లు దోచుకొనవచ్చు. ఒక బలవంతుడు అయిన వ్యక్తి మరి ఆ ఇంటిలో వెళ్ళి దోచుకోవాలంటే ఆ వ్యక్తిని బంధించినప్పుడే ఆ ఒక గృహంలోకి వెళ్ళి అతడు దోచుకోగలుగుతాడు. ఎందుకంటే బలవంతుడైన వ్యక్తి ఇంట్లోకి వెళ్ళాలంటేనే భయపడుతుంది. ఆ సమయంలో బలవంతుని ఒకవేళ బంధించకపోతే దాన్ని దోచుకోవడం అసాధ్యము అని యేసు ప్రభు వారితో ఈ ఉపమానంలో చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒకడు బలవంతుడై ఉండి ఎదట బంధించేతనే తప్ప ఆ బలవంతుని ఇంటిలో జోచి వానిని సామాగ్రి దోచుకొన నేరేడు. మరి ఆ బలవంతుని బంధిస్తేనే తప్ప ఆ బలవంతుని యొక్క ఇంటిలోకి వెళ్ళి అతడు దోచుకోగలుగుతాడు. ఒకవేళ ఆ ఒక వ్యక్తిని బంధించలేకపోతే ఆ వ్యక్తి ఎదిరించి ఆ ఒక వ్యక్తిని తిరిగి ఎవరైతే తన ఇంటిని దోచుకోవడానికి వచ్చిండో వారిని పట్టుకుంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఈ ఉపమానం అన్నీ కూడా ఈ మత నాయకులకు తెలియజేస్తా ఉన్నాడు. వారు యేసు ప్రభు మీద నేరంను మోపినారు. ఇతడు దయ్యంలోకి అధిపతిగా ఉన్నాడు, దయ్యంలను పట్టిన వారిని వెలగొడుతున్నాడని ఆ నేరం మోపినప్పుడు వారందరికీ కూడా ఈ ఉపమానాలు యేసు ప్రభు వారికి చెప్తా ఉన్నాడు. సాతాను ఎలాగైతే వెలగొట్టలేడు అని జ్ఞాపకం చేస్తూ ఇంటి గురించి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు, రాజ్యం గురించి జ్ఞాపకం చేస్తున్నాడు, ఒక బలవంతుని గురించి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా అక్కడున్న మతపరమైన నాయకులకు హెచ్చరికలతో తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు. అలాగే చూసినట్లయితే 28వ వచనము, సమస్త పాపంలో మనుష్యులు చేయును దూషణలన్నింటినీ వారు క్షమించబడును గాని పరిశుద్ధాత్మ విషయమై దూషణ చేయవాడు ఎప్పుడునో క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడై ఉండినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టిన వానని వారు చెప్పిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇది ప్రాముఖ్యమైన మాట. మరి దేవుని వాక్యము యేసు ప్రభు వారితో తెలియజేసిన మాట. ఈ మాటను జాగ్రత్తగా గమనించినట్టయితే సమస్త పాపములకు మనుష్యులు వచ్చే దోషణను బట్టి వారు క్షమించబడతారు కానీ పరిశుద్ధాత్మ విషయం దోషణ చేయవాడు క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక నామములు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనలో ఉన్న పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా దూషించకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ పాపం చేసిన వాడు తన పాపంలో ఒప్పుకున్నట్టయితే ఆ పాపంలో యేసు ప్రభు క్షమిస్తాడు. కానీ ఒకవేళ పరిశుద్ధాత్మని దూషించేవాడు నిశ్చయంగా శిక్ష పొందుకుంటాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం చూసినట్టయితే సమస్త పాపంలో మనుషులు చే దోషణలను బట్టి వారు క్షమించబడును కానీ పరిశుద్ధాత్మ విషయమై దోషణ చేయవాడు క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయంగా చెబుతున్నారు. ఒక పాపి క్షమాపణ పొందుకుంటాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న యేసయ్యను మనం ఒకవేళ దోషించినట్టయితే
ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దానికి క్షమాపణ లేదు అనే మాట జ్ఞాపకం వచ్చేయబడుతుంది. మనకు అన్నీ తెలిసి, మనం అన్నీ తెలిసినా కానీ ఒకవేళ పాపము చేస్తే యేసు ప్రభు ఒక శక్తి మనకు తెలుసు, యేసు ప్రభు ఒక గొప్ప కార్యములు మనకు తెలుసు, యేసు ప్రభు చేసిన మేలులు మనకు తెలుసు, యేసు ప్రభు ఇంతవరకు మనల్ని కాపాడి మనల్ని దీవించి ఆశీర్వదించిన దేవాది దేవుని ఒకవేళ నీకు అన్నీ తెలిసినా కానీ పరిశుద్ధాత్మ విషయంలో నువ్వు ఒకవేళ దోషించినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి క్షమాపణ పొందక నిత్య పాపము చేయవాడ ఇండుటకు అని మీతో నిశ్చయంగా చెప్పొచ్చున్నాను. నిశ్చయంగా యేసు ప్రభు తెలియజేస్తున్న మాట ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా. అలాగే 30 వచనం, ఎందుకనగా ఆయన అపవిత్ర ఆత్మ పట్టిన వాడని వారు చెప్పిరి. యేసు ప్రభు మీద నేరాన్ని మోపాలని, యేసు ప్రభు చేస్తున్న గొప్ప కార్యాలను చూసి వారి యొక్క హృదయాలు ఆలోచనలు ఎలా మారాయంటే యేసు ప్రభునే నేరస్తుడిగా చూపెట్టాలని, యేసు ప్రభు మరి దయ్యంలకు అధిపతి అయి ఉన్నాడని వారు మాట్లాడినప్పుడు యేసు ప్రభు వారితో చాలా స్పష్టంగా మాట్లాడాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే 23వ వచనం చూసినట్టయితే, అప్పుడైన వారి తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లా, సాతాను ఎలాగొచ్చడో, ఒక రాజ్యము తనకు తాను విరోధంగా ఏర్పడిన ఆ రాజ్యము నిలవరారదు. ఒక ఇల్లు తనకు తానుగా విరోధంగా వేరుపడిన ఆ ఇల్లు నిల్వరాలదు. సాతాను తను విరోధంగా లేచి వేర్పడిన ఎడల వాడు నిల్వ లేక కడ తీర్చుడు. ఒక బలవంతుని అని బంధించి తప్ప ఆ బలవంతుని ఇంటిలో వాడు సామాగ్రి దోచుకున్నారని, ఇవన్నీ కూడా యేసు ప్రభు అక్కడ ఉన్న వారిని తన దగ్గరికి పిలిచి మరి ఇవన్నీ కూడా చెప్తూ మరి ఒక మనిషి యొక్క పాపములు క్షమించబడతాయి. యేసు ప్రభు దగ్గరికి ఈరోజు కూడా, ఈ గడియలో, ఈ సమయంలో కూడా నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపాలను ఒప్పుకుంటే ప్రభు యేసుక్రీస్తు నీ పాపాలను క్షమిస్తాడు. కానీ పరిశుద్ధాత్మ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మ విషయంలో దోషణ చేయించున్నవాడు ఎప్పుడు కూడా క్షమాపణ పొందక నిత్య పాపంలో చేసిన వాడయుండునని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. జాగ్రత్త సుమై. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు, ఈ ముగ్గురు త్రియేక దేవుడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు మన పెదవులు జాగ్రత్తగా మనల్ని మనం పరిశోధించుకొని మనం సరి అయిన విధంగా మాట్లాడడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దగ్గర ఎప్పుడు కూడా మనం పరిశుద్ధాత్మని దూషించడం మంచిది కాదు. అది నిత్యము పాపమై నిలుస్తున్నదని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఈ మూడో అంశము మనం చూసినట్టయితే మరి 30 నుంచి 35 వచనం వరకు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు తన కుటుంబంలో ఉన్నవారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు తెలియజేసిన మాటలు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, జీసస్ డిస్క్రైబ్స్ హిస్ ట్రూ ఫ్యామిలీ. నిజమైన కుటుంబం ఏదో యేసు ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. తన తల్లి, తన అన్నదమ్ముల కంటే మనమ్మ గురించి దేవుడు ఎక్కువగా తండ్రి చిత్తం ఎవరైతే జరిగిస్తారో వారే నా పిల్లలని యేసు ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే 31 వచనం, ఆయన సహోదరులు తల్లి వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుండగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వెలుపల ఉండిరి, నీ కోసము వెతుకుచున్నారని ఆయనతో చెప్పిరి. మరి యేసు ప్రభు సహోదరులు, తల్లి, మరి సహోదరులు అక్కడికి వచ్చిన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరు, మరి అక్కడ ఆ యేసు ప్రభు ఉన్న సమయంలో ప్రజలందరూ కూడా జనులు గుంపు కూడా ఆయన చుట్టూ కూర్చున్నప్పుడు వారు అక్కడ ఉన్నవారు ఒక వర్తమానాన్ని తీసుకొచ్చారు. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వెలుపల ఉండి నీ కోసము వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని చూసి, ఇదిగో నా తల్లి నా సహోదరులు, దేవుని చిత్తము చూపున జరిగించువాడే నా సహోదరుడు నా సహోదరి అని నా తల్లి అని చెప్పాను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఆ సమయంలో, అక్కడ ఉన్న సమయంలో మరి తన తల్లియు సహోదరులు కూడా, మరి యేసు ప్రభు కూడా సహోదరులు కూడా ఉన్నారు. ఆ సమయంలో కుటుంబం అంతా కూడా అక్కడికి వచ్చి మరి యేసు ప్రభు దగ్గరికి పోవడానికి స్థలము లేక అక్కడున్న ప్రజలందరూ కూడా గుంపు కూడినప్పుడు అక్కడున్న వారితో ఒక వర్తమానాన్ని పంపారు.
మరి యేసు ప్రభు తల్లియు తన సహోదరులు వచ్చి ఉన్నారని యేసు ప్రభు దగ్గరికి వర్తమానం పంపినప్పుడు ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని ఈ యొక్క మాటను గమనించాలి. ఎందుకంటే యేసు ప్రభు ఇక్కడ తండ్రి చిత్తం ఎవరైతే జరిగిస్తారో వారే నా సహోదరి సహోదరులు, అలాగే నా తల్లి అని యేసు ప్రభు చెప్తా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈరోజు మనము దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నట్టయితే మనము దేవుని ప్రజలమై ఉన్నామనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. తన కుటుంబం నుంచి వచ్చిన తన ఒక కుటుంబ సభ్యుల విషయమై యేసు ప్రభు తెలియజేస్తూ ఉంటాడు. వారందరూ కూడా మరి యేసు ప్రభుని చూడని వచ్చినప్పుడు, ఆ వర్తమానం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు పలుకుతున్న మాట, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులని, నా తండ్రి చిత్తము జరిగించేవారే నా సహోదరి నా సహోదరులు అని యేసు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈరోజు మనం అందరం కూడా దేవుని బిడ్డలమై ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. 33 వచనం చూడండి. ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కల చూసి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు నా సహోదరియు నా తల్లియు అని చెప్పాను. హల్లెలూయా. ఈరోజు కాలం ఇక్కడ ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము దేవుని చిత్తాన్ని జరిగించినట్టయితే మనము దేవుని బిడ్డలమై ఉన్నాము. యేసు ప్రభు మరి తన కుటుంబ విషయంలో ఇక్కడ తెలియజేస్తారు. జీసస్ డిస్క్రైబ్స్ ఈజ్ ట్రూ ఫ్యామిలీ. నిజమైన కుటుంబం ఏదో యేసు ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఇక్కడ తెలియజేస్తున్న మాట, నా తండ్రి చిత్తము ఎవరైతే జరిగిస్తారో దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడే నా సహోదరుడును నా సహోదరి నా తల్లి అని చెప్పాను. ఇటు మాటలు హృదయ కలబెట్టిన ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, 3 అంశాలు ధ్యానించాము. మొదటి అంశం చూసినట్టయితే మరి యేసు ప్రభు తన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మార్కు సువార్త 3:13 నుంచి మనం చూసినట్టయితే 13 వచనం నుంచి 19 వచనం వరకు యేసు ప్రభు తన శిష్యులను 12 మందిని తాను ఏర్పాటు చేసుకొని వారికి ఒక అధికారం ఇచ్చి, మరి దయ్యంలను వెలగొట్టడానికి అధికారం గల వారి సువార్త ప్రకటించటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించాను. ఒక అధికారముతో 12 మందిని యేసు ప్రభు తన శిష్యులుగా ఏర్పాటు చేసుకొని వారికి ఒక అధికారాన్ని ఇచ్చి పంపి ఉన్నాడు. మనం రెండో అంశము చూసినట్టయితే రిలీజియస్ లీడర్స్ యాసెస్ జీసస్ ఆఫ్ బిగినింగ్ అండర్ సాటన్స్ పవర్. మరి యేసు ప్రభు సాతాను ఒక సాతాను అయి ఉన్నాడు. యేసు ప్రభు దయ్యంలో నిలగొడుతున్నాడు. ఇతడు ఒక యేసు ప్రభు మీదనే మనం చూసినట్టయితే యేసు ప్రభు మీద 22 వచనం, యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టిన దయ్యములకు అధిపతి అని దయ్యంలను వెలగొడుచున్నారని చెప్పుకొని నేరాన్ని మోపి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ తర్వాత కింది భాగంలో యేసు ప్రభు స్పష్టంగా తెలియజేస్తాడు. సాతాను నిలగొట్ట రాజ్యం తన రాజ్యంకి విరోధంగా ఉండాలి. ఒక బలవంతుని ఇంటిలో అతడు బంధించబడితేనే అతడు వచ్చిన వాడు మరి దోచుకోవడానికి వీళ్ళు, ఇవన్నీ కూడా యేసు ప్రభు వివరంగా తెలియజేస్తాడు. చివరిలో చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కుటుంబం గురించి, నిజమైన కుటుంబం ఎవరు అనేది ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. జీసస్ డిస్క్రైబ్స్ హిస్ ట్రూ ఫ్యామిలీ. నిజమైన కుటుంబము ఎవరు అని ఇక్కడ యేసు ప్రభు తెలియజేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆయన నా తల్లియు నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలగచూసి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడు నా సహోదరుడును నా సహోదరి అని నా తల్లియు అని చెప్పాను. దేవుని చిత్తము జరిగించేవారు మనమందరం కూడా హృదయ కలము దేవుని ప్రజలమై ఉన్నాము. యేసు ప్రభు మనందరి కొరకు ఈ లోకానికి వచ్చి మనందరి నిత్యమై ఆ కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు ప్రతి ఒక్కరి కొరకు యేసు ప్రభు ఆ వెల చెల్లించాడు. యేసు ప్రభు రక్తము ద్వారా ప్రతి పాపము క్షమించబడి ఉన్నది. మనం చెందవలసిన వెలంతా కూడా యేసు ప్రభు ఆ కల్వరి సిలువలో ఆ వెలంతా కూడా చెందించేసి నీకు నాకు విడుదల దయచేశాడు. మనకు ఒక నిరీక్షణ దయచేశాడు. మనకు ఒక రక్షణ దయచేశాడు. మనం ఈరోజు కూడా యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకున్నట్టయితే మనకు పరలోకమందు ఒక స్థానం ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. యేసు ప్రభు చనిపోయి తిరిగి 3వ రోజు లేస్తే ఈ హృదయ కాలం కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మరొకరికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా,
ఈరోజు కూడా ఈ గడియలో కూడా నీ పాపములను ఒప్పుకున్నట్టయితే సమస్త పాపముల నుంచి దుర్నీతించి యేసు ప్రభు మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఇటు మాటలు దేవుడు ఉదయకాలము దీవించి ఆశీర్వదించి మీ హృదయంలో ఫలింపచేయును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి ధనములు స్తోత్రములైనా ఉదయకాలము నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవా నీకు వందనములు స్తోత్రములైనా ప్రభా. తండ్రి మనల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా మేము ప్రేమించలేదు నాయన ప్రభా, నీవు మనల్ని ప్రేమించి మనల్ని ఏర్పాటు చేసుకునే దేవానికి వందనములు నాయన ప్రభా. నీ శిష్యులందరినీ కూడా నువ్వు ఏర్పాటు చేసుకొని తండ్రి ప్రభు వారికి అధికారాన్ని ఇచ్చి నాయన ఈ లోకంలో స్వార్థ ప్రకటించడానికి వారిని ఒక నేను అధికారంతో ఈ లోకానికి పంపి ఉన్నావు తండ్రి. మనల్ని కూడా నువ్వు ఒక అధికారం ఇచ్చావు నాయన, మనల్ని ఏర్పాటు చేసుకునేందుకు నీకు వందనములు స్తోత్రములు నాయన ప్రభా. అలాగే తండ్రి ప్రభా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనములు స్తోత్రములు తెలుస్తున్నాను తండ్రి ప్రభా. నిజమైన కుటుంబము ఎవరు అనగానే తండ్రి ప్రభా నా దేవుని చిత్తం జరిగించేవాడు నా సహోదరి నా సహోదరుడు అలాగే నా తల్లి అని చెప్పిన దేవా నీకు వందనములు స్తోత్రములు నాయన ప్రభా. నీ వాక్యానుసారంగా కూడా మేము నీ వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి మా సేవకులను మా సేవకురాలను దీవించి ఆశీర్వదించండి, సేవను విస్తారపరచండి, భారతదేశాన్ని దీవించండి. భారతదేశం అంతా కూడా క్రైస్తవ దేశంగా నైనా మార్చబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి నైనా ప్రభా. భారతదేశంలో ఉన్న ప్రతి పాపము నైనా నీ కలవరిశిలోని రక్తము చేత కొట్టివేయబడి ఉన్నది నైనా ప్రభా. ప్రతి ఒక్కరు కూడా అది గ్రహించి ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా ఫెయిత్ మినిస్ట్రీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి, అనేక నూతన ఆత్మలను నడిపించండి నైనా ప్రభా. ఇలాంటి కాలంలో నైనా ఉపవాసంలో ఉంటున్న బిడ్డలకు నైనా నీ సహాయాన్ని దయచేయండి నైనా ప్రభా. బిడ్డలను బలపరిచి ధైర్యపరిచి మంచి ఆరోగ్యాలు దయచేయండి. అలాగే తండ్రి ప్రభా ఈ రోజంతట్లో కూడా తండ్రి మంచి నైనా ఆరోగ్యము దయచేయండి. ఈ రోజంతా కూడా నీ కాపుదలని రెక్కల కింద భద్రత దయచేయమని ఈ రోజంతట్లో కూడా నైనా ప్రభా నీ కృపలో వర్ధిల్ల చేయడానికి నీ కృప ద్వారా సాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడై నీడయుడును గాక. ఆమేన్.